ఇప్పుడు రవికిరణ్ ఇంటూరి మీద ఉన్న కేసు అది కేవలము ఒక ఎమ్మెల్యే అనిత గారి మీద ఒక సెటైరికల్ గా ఒక కార్టూన్ గీయడం అనేది గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ల మీద కావచ్చు, ఎంతో మంది వివిధ దేశాల అధ్యక్షుల మీద కూడా ఎంతో సెటైరికల్ గా ఎంతో మంది కార్టూన్స్ వేసిన పరిస్థితి. వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకున్నారు తప్ప ఎటువంటి కక్షపూరితంగా నియంత మాదిరి ఇటు జైల్లో పెట్టడం కూడా ఇంతవరకు జరగని పరిస్థితి. సో ఇక్కడ రవికిరణ్ చేసిన కార్టూన్ ఏంటి అంటే, ఏదైతే ఎలక్షన్స్ కు 2014 ముందు ఆమె ఎమ్మెల్యే అనిత గారు ఎంత వెయిట్ ఉన్నారు అంటే సుమారు 70 కేజీలు ఉన్నారు, ఎమ్మెల్యే 2017లో 100 కేజీలు ఉన్నారు అని చెప్తూ దాంట్లో ఒక మీడియా పాయింట్ దగ్గర ప్రతిపక్షాన్ని ఉద్దేశిస్తూ ఆమె అన్న మాటలు ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కనబడడం లేదా అని చెప్పేసి ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇతను సెటైరికల్ గా అభివృద్ధి అంటే గనక బాడీ బరువు పెరగడం కాదు, అభివృద్ధి అంటే రాష్ట్రం ప్రగతి పథంలో నడచడము, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం అని చెప్పి సెటైరికల్ గా కామెంట్ పెట్టాడు తప్పితే దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడ కూడా అట్రాక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ఈరోజు దాని మీద ఆమె కంప్లైంట్ చేయడము, ఇక్కడ 41A ఏదైతే నోటీస్ ఇవ్వడమో ఆ నోటీస్ కింద అసలు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే ఆస్కారమే లేదు. అయినప్పటికీ కూడా రవికిరణ్ ఇంటూరిని విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ సెల్కు సంబంధించిన సిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు ఆ రోజు విచారణ జరిపి గతంలో ఏదో కేసులున్నాయి, ఇతను మళ్ళీ పారిపోతాడు అన్న ఉద్దేశంతో ఈ నెల 23 వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. సో అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు రవికిరణ్ ఇంటూరి అనే అతను ఒక సెటైరికల్ గా ఒక కామెంట్ పెట్టాడు, దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకుండా అతని మీద కేసు పెట్టడము అనేది ఏ విధంగా న్యాయము అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, ఇదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా శాసనసభలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఒరే పాతేస్తా, నీ అంతు చూస్తా ఏ అనడము ఏ విధంగా సమంజసమో, ప్లస్ అది శాసనసభలో ఒక స్పీకర్ ముందర అనడం అనేది ఒక 4th ఎస్టేట్ లో ఒక ఎస్టేట్ అయిన శాసనసభలోనే సాక్షాత్ స్పీకర్ ముందర అన్నప్పుడు వాళ్ళ మీద ఏమి కేసులు ఉండవు. ఒక ఎంఆర్ఓని జుట్టుబట్టి ఇచ్చి ఒక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని కొడితే కూడా ఎటువంటి కేసులు ఉండవు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన పబ్లిసిటీ కోసము సుమారు 19 మంది పుష్కరాలలో చంపినవాడిగా ఎటువంటి కేసు ఉండదు. గత 3 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద ఉన్న కేసులు ఎన్నున్నాయో కొన్ని వందల వేల కేసులను కూడా సుమారు 132 స్పెషల్ జీవోలు ఇచ్చి ఆ కేసులన్నీ కూడా తీసేసిన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడము, ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని లొంగ తీసుకోవడము, లేకపోతే ప్రలోభాలు పెట్టడము, ఏదో ఒక విధంగా వాళ్ళ సైడ్ తీసుకున్న భాగంగానే ఈరోజు రవికిరణ్ ఇంటూరిని భయభ్రాంతులకు గురి చేయడము, విశాఖపట్నము ఏదైతే సెంట్రల్ జైల్లో రిమాండ్ విధించినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఉదయం 8:30కి పీటీ వారెంట్ కింద మంగళగిరి తీసుకెళ్లి అక్కడ కూడా విచారించడం. అంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, అంటే వివిధ రకాల కేసులు పెట్టడం, వివిధ రకాల ప్రాంతాలని తిప్పడం ద్వారా అతన్ని భయభ్రాంతులు చేసి, రవికిరణ్ ద్వారా ఎవరైతే నెటిజన్స్ యాక్టివ్ గా ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళందరినీ మీ అందరికీ కూడా ఇది ఇటువంటి శిక్ష ఉంటుంది అని ఒక సంకేతాన్ని ఇవ్వడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఇది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే తాటాకి చప్పుళ్లకు ఎవరు ఇక్కడ భయపడేది లేదు. నెటిజన్లందరూ కూడా ఉద్యమ బాటలో ముందుకెళ్తారు. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకొని రవికిరణ్ ఇంటూరిని బెయిల్ త్వరగా మేము బెయిల్ పిటిషన్ అప్లై చేశాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆ న్యాయ పోరాటంలో తప్పకుండా మేము గెలుస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్ ని, యాక్టివ్ గా ఉన్న నెటిజన్ కి అన్యాయం, అతను ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు అతన్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు మద్దతు ఇచ్చేదాని కోసం మేము రావడం జరిగింది. తప్పకుండా ఎవరు సోషల్ మీడియాలో ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా వాళ్ళ మద్దతు, వాళ్ళ వెనకల మేము ఉంటామని చెప్పేదానికి మాత్రమే ఈరోజు వచ్చాం. చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, సిఆర్పిసిని,
కాన్స్టిట్యూషన్ని తుంగలో దొక్కి ఎక్కడ కూడా సిఆర్పిసి అనేది కాన్స్టిట్యూషన్ అనేది 13 జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో అమలు కానటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మేము మీడియా దృష్టికి తీసుకొచ్చి మీడియా ద్వారా ప్రజానీకం దృష్టికి తీసుకొచ్చి ప్రజా వేదికపై ప్రజా చర్చకు మేము తెర లేపుతున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్టర్ ఆధారం చేసుకొని ఇంటూరు రవికిరణ్ని ఈ రోజు దాకా పెట్టే చిత్రహింసలు ఈ ప్రభుత్వానికి చాలా ఆఖరి దశని నేను చెప్పక తప్పటం లేదు. సోషల్ మీడియా అంటే సోషల్ కాన్షియస్గా భావించాల్సిన పరిస్థితి. ఇది ప్రజానాడి, ప్రజావేడి, ప్రజా వాక్కు. ముఖ్యంగా వారు పెట్టినటువంటి పోస్టర్లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఆ రోజు బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో తప్పని పరిస్థితుల్లో ఇంటూరు రవికిరణ్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 కింద పెట్టినట్టు కేసు బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చిన తర్వాత పలు దఫాలు ఒక 4-5 దఫాలు పోలీస్ స్టేషన్కి పిలిపించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో రకరకాలుగా బెయిల్ ఇచ్చినటువంటి కేసులో కూడా ముద్దాయిని పిలిపించి వేధిస్తూ హింసిస్తూ ప్రతి 2 రోజులకోసారి 3 రోజులకోసారి పోలీస్ స్టేషన్కి రప్పించి హింసిస్తడం జరిగింది. సరే, ఆ నేపథ్యంలో కూడా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారు ద్వారా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయబడి వారు ఇచ్చిన రిపోర్ట్తో ఇక్కడ విశాఖపట్నంలో పాయకరావుపేటలో రిజిస్టర్ చేసినటువంటి కేసు ద్వారా మరలా రవికిరణ్ హింసించడం జరుగుతుంది. ఆ కేసులో ముఖ్యంగా రవికిరణ్కి 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. 41A నోటీస్ అంటే when arrest is not contemplated, అరెస్ట్ చేయము అన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే 41 నోటీస్ ఇవ్వడం జరగద్ది. అరెస్ట్ చేయాలనుకుంటే 41A నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. when arrest is not contemplated, when it is not thought of, అరెస్ట్ ఊహించినటువంటి పరిస్థితిలోనే 41 నోటీస్ ఇవ్వడం జరగద్ది. ఆ విధంగానే ఇంటూరు రవికిరణ్కి పాయకరావుపేట ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి కేసులో 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. 41A నోటీస్ ఇస్తే ఆ కండిషన్స్ మీరు రమ్మన్న దగ్గరికి, మీరు రమ్మన్న టైంకి, మీరు రమ్మన్న విధానంగా ఏ ముద్దా అయితే 41A నోటీస్ రిసీవ్ చేసుకుంటారో వారు కానీ దాన్ని కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేయడానికి లేదు అని చాలా నిర్విధంగా 41A సిఆర్పిసి చాలా స్పష్టంగా ఉటంకించబడింది. ఈ చట్టాలన్నీ చట్టుబండలైన రాజ్యాంగాన్ని రచ్చబండలకు ఇచ్చారు. ఇది చాలా కాలం మనదు. ఖచ్చితంగా మా న్యాయ పోరాటం కోర్టుకు తీసుకుపోతాం. కోర్టులు ఖచ్చితంగా మన్నిస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనని కోర్టు ఒక్కటి మాత్రమే ఎలక్షన్స్ వచ్చిన దాకా బ్యాలెట్ పేపర్లు ప్రజలు తీర్పు ఇచ్చిన దాకా ఒక్క కోర్టు మాత్రమే ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడినటువంటి భారతదేశంలో ఒక్క కోర్టులు మాత్రమే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన చర్యలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, చట్ట వ్యతిరేక చర్యలు మేము ఖచ్చితంగా కోర్టు తీసుకుపోతాం. 41A నోటీస్ ఇచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారని మేము పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మీరు అరెస్ట్ చేయకూడనటువంటి పరిస్థితుల్లో మీరు అరెస్ట్ చేయము అన్నటువంటి ఊహతో మాత్రమే 41 నోటీస్ ఇవ్వమని చట్టం చెప్పబడింది. మీ కండిషన్లో 41 నోటీస్ ఇచ్చినటువంటి కండిషన్లో అతను రాకపోతే, మీ ముందర ప్రొడ్యూస్ కాకపోతే, మీ దగ్గరికి రాకపోతే మాత్రమే మీరు అరెస్ట్ చేయాలని చట్టం నిర్దేశించబడింది. ఈరోజు ఆ ఎన్ని ఖాతరు చేయకుండా 41 నోటీస్ ఇచ్చినా కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ అనే కేసులో చెప్పబడి ఉంది 7 సంవత్సరాలు శిక్ష కాలం ఉన్నటువంటి ఏ అఫెన్స్ కూడా అరెస్ట్ చేయడానికి లేదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పి ఉండినా కూడా, అర్నేష్ కుమార్ కేసులో చెప్పబడినా కూడా వీళ్ళకి చట్టాలు వర్తించవు, రాజ్యాంగాలు వర్తించదు, సిఆర్పిసి వర్తించదు, ఐపీసీ వర్తించదు. ముఖ్యంగా ఈరోజు మీరందరూ చూసుంటారు ప్రజలారా, 138 కేసులు, దుర్మార్గమైన కేసులు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులపై పెట్టినటువంటి 132 కేసులు ఒక్క కలంపోటుతో తెలుగుదేశం మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కొరవ నాయకుల మీద పెట్టినటువంటి కేసు ఈ రోజు ఒక్క కలంపోటుతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసేసిందంటే ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు. ఆ కేసులు ఎటువంటి అంటే గృహదానాలు, మానభంగాలు,
స్త్రీలను అవమానపరచడాలు, అటువంటి పెద్ద పెద్ద కేసులో కూడా కేసులు వాళ్ళ మీద కోర్టులో జరుగుతున్నా కూడా ఒక కలం పోర్టులో తీసేసినటువంటి ప్రభుత్వం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది ప్రజానీకానికి అంటే, ఈ 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు వగైరాలు ఏవి చేసినా మీకు చట్టం నుంచి రక్షణ కల్పిస్తాను అనే మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రజలకు ఇవ్వదలుచుకున్నారా అంటే, ఏమైనా చేయండి, ఏ అఫెన్స్ అయినా చేయండి, చట్టం మిమ్మల్ని ఏమీ చేయనీయకుండా నేనుండాను మిమ్మల్ని రక్షించేదానికి, ఒక్క కలం పోటుతో, ఒక్క జీవోతో మీ యొక్క పాపాలను కడిగేటటువంటి నేనున్నాను అనే ఒక మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే చాలా సిగ్గుచేటైన విషయం. న్యాయ వ్యవస్థ, న్యాయదేవత చూస్తూ ఊరుకోదని మటుకు మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మా ఐటీ వింగ్ అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డి గారు మేము హైదరాబాద్ నుంచి ఇంటూరు రవికిరణ్కి సంఘీభావం తెలిపి న్యాయపరమైనటువంటి చర్యల్లో మేము మీకు సహాయం చేస్తాం, మీ పక్కన ఉంటాం, ఖచ్చితంగా న్యాయ పోరాటం మీ తరఫున చేస్తామని చెప్పడానికి ఈరోజు మేము విశాఖపట్నం సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మాకు జైల్లో ఉన్నాడా లేదా అనే విషయం కూడా చెప్పకుండా గట్టిగా మేము గదవాయించినప్పుడు ఈ జైలు సిబ్బంది ఏం చెప్పారంటే, లేదు ఈ రోజు ఉదయాన్నే అతన్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి పీటీ వారెంట్ ఇచ్చి తీసుకుపోయినారు అని చెప్పడం జరిగింది. సావు కబుర్ చల్లగా చెప్పడం పరిస్థితి జరిగింది. పీటీ వారెంట్ ఎప్పుడు ఇస్తారండి? ఆయన జైల్లో ఉంటే ఆ కోర్టుకు హాజరుపరచాలా అనే ఒక్కటప్పుడే పీటీ వారెంట్ ఇవ్వడం జరగాల. బెయిల్లో ఉన్న వ్యక్తి కోర్టుకి వాయిదాలకి కావాల్సినటువంటి అగత్యం లేనప్పుడు ఏ విధంగా వీళ్ళు పీటీ వారెంట్ ఇచ్చి ఈ జైలు నుంచి తుళ్ళూరుకి తీసుకుపోతున్నారు. ఈ దారిలో హింసిస్తూ ఏమైనా రవికిరణ్ ప్రాణానికి ముప్పు వస్తే మొత్తం ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. పీటీ వారెంట్ ఎప్పుడైతే ఒక ముద్దాయి ఒక అఫెన్స్ లో ఒక జైల్లో ఉంటే వేరే కోర్టుకు వాయిదాలకు తీసుకుపోవడానికి మాత్రమే పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు. పోలీసు విచారణకు మాత్రం ఎప్పుడు కూడా పీటీ వారెంట్ ఇచ్చినటువంటి సాదృశ్యాలు లేవు. ఈ ప్రభుత్వం ఏటిని పాటించడం లేదు. ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే మమ్మల్ని రక్షిస్తుంది, ఈ ప్రజానీకాన్ని రక్షిస్తుంది. ఈ ఆంధ్ర ప్రజానీకానికి ఓ తోడుగా అండగా నిలబడదని నా ప్రగాఢ విశ్వాసం.